లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మొదట్లో వేగంగా సాగినట్టు కనిపించినా ఇటీవల మాత్రం కాస్త వెనకడుగులు వేసినట్టే పరిస్థితి కనిపించింది. విచారణ తీరు ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్లినట్లుగా విమర్శలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో విచారణ మళ్లీ జోరందుకుంటుందా అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్టు మరోసారి నోటీసులు జారీ చేసి జూలై 12న విచారణకు హాజరు కావాలని సూచించడం తొట్టికి దీపం పెట్టినట్లు కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఆయన ఈసారి విచారణలో హాజరవడం పాము పుట్టలో చేయి పెట్టినట్టు కీలకమైన మలుపు తెచ్చే అవకాశం ఉందని ప్రచారం జోరుగా జరుగుతుంది. తాడో పేడో తేలే సమయం దగ్గర పడుతుంది అన్నట్టుగా ఈ దఫా విచారణ నిజంగా నిజాలను బయటకు తీసుకురావాలన్న ఆశాభావం రాజకీయ వర్గాల్లో పుట్టుకొస్తుంది. విజయసాయిరెడ్డి ఏప్రిల్ 18న విచారణకు హాజరైనప్పుడు కీలక సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటిదాకా కేసులో పేరు రాలేని కసిరెడ్డి విషయం ఆయన నుంచే బయటపడింది. ఆయన్ని బట్టి కీలక డొంక కదిలిందన్న అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈసారి ఎవరి పేర్లు బయట పెడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈసారి విచారణ కేవలం రాజకీయ నాయకులకే కాకుండా అధికారుల వైపు కూడా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఓ ఐఏఎస్ అధికారికి సిట్టు నోటీసులు జారీ చేయడం దీనికి నిదర్శనం. అధికారులు నిబంధనల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరన్న దానిపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలు విజయసాయిరెడ్డి నివాసంలోనే జరిగినట్లు సిట్ గుర్తించింది. డిస్టిలరీ కంపెనీలు సరఫరాదారుల మధ్య జరిగిన ఆంతర్యాలపై ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలు తలెత్తుతున్నాయి. దీంతో వీఎస్ఆర్ ఎప్పటికప్పుడు విచారణలో ప్రాధాన్యత పొందుతున్నారు. అదన్ డిస్టిలరీస్ ఎస్పీవై ఆగ్రో మధ్య రుణాల ఒప్పందాలకు విజయసాయిరెడ్డి మద్దతు ఇచ్చినట్టు సిట్ గుర్తించింది. దీని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు ఎవరెవరికి ప్రయోజనం చేకూర్చాయన్న దానిపై విచారణ మళ్లీ పుంజుకోనుందని తెలుస్తుంది. ముడుపుల తాలూకు లింకులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే ఈ కేసులో కీలక అరెస్టులు జరగనున్నాయని సంకేతాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. విచారణ బలంగా సాగుతున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రముఖులే ఈ దఫా ఎలాగైనా చిక్కుకునే పరిస్థితి ఉందంటున్నారు. అదే జరిగితే ఈ కేసులో గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. వైసీపీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న విజయసాయిరెడ్డి ఈ కేసులో మళ్లీ విచారణకు రావడం వల్ల ఆయన చేతిలో ఉన్న సమాచారం కీలకం కానుంది. గతంలో మీడియా ముందు కేసు గురించి మరిన్ని విషయాలు బయట పెడతానని చెప్పిన విజయసాయిరెడ్డి ఈసారి నిజంగానే పెద్ద బాంబు పేల్చుతారా అన్నది ఉత్కంఠ పెరుగుతుంది. విజయసాయిరెడ్డి ఇప్పటికే విచారణకు హాజరై విలువైన సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సిట్ దృష్టి ఆయన కాల్ రికార్డులపై పడినట్లు సమాచారం. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కీలక రోజుల్లో రాజకీయ నాయకులు, డిస్టిలరీ ప్రతినిధులతో జరిగిన కాల్ లిస్టులు సిట్ చేతికి వచ్చినట్టు తెలుస్తుంది. వాటిలో ప్రత్యేకంగా కొందరు కీలక మంత్రులు, అధికారులతో జరిగిన కాల్స్పై విశ్లేషణ కొనసాగుతుంది. కాల్ టైమింగ్, సందేశాలు, తరచూ జరిగిన కమ్యూనికేషన్ ఇది విచారణను మరో మలుపు తిప్పే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈ డేటా ఆధారంగా మరిన్ని వ్యక్తులపై విచారణ గడిపేందుకు సిద్ధంగా ఉంది సిట్. ఇప్పటి వరకు వెలుగు చూసిన సమాచారం ప్రకారం ఈ స్కామ్లో బయట ఉన్న వారికన్నా ఎక్కువగా లోపల ఉన్నవారే కీలక పాత్ర పోషించారన్న భావన అధికార వర్గాల్లో బలపడుతుంది.
అధికార యంత్రాంగంలో ఉన్న కొందరు వ్యక్తులు లాబీయింగ్ వ్యవహారాలకు అండగా నిలిచారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విధాన రూపకల్పన సమయంలో నిర్ణయాలకు అనుకూలంగా మార్పులు చేయడంలో, నియమావళిని మలచడంలో ఉన్న హస్తంపై సిట్ గట్టిగానే దృష్టి పెట్టినట్టు సమాచారం. దీంతో కేసు మిగిలిన దశల్లో వాస్తవంగా లోపలి వ్యక్తులపై పంజా విసరడం ఖాయమని విశ్లేషకుల అంచనా. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, విజయసాయిరెడ్డికి రేపు సిట్ విచారణకి హాజరు కావాలని నోటీసులు పంపిన నేపథ్యంలో ఆయన హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? థ్యాంక్ యూ. ఏపీ మద్యం కుంభకోణం వైసీపీ హయాంలో జరిగిన దీనిపై అయితే మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు జరిగిన మద్యం కుంభకోణాలకు సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ఏపీలో జరిగిన మద్య కుంభకోణం అతిపెద్ద కుంభకోణంగా కూడా మనం వర్ణించవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక దీనిలో గత వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి కావచ్చు, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా చూసుకున్నట్లయితే జగన్ కి సంబంధించిన పిఏ కావచ్చు, వాళ్ళ అనుచరులు, చుట్టుపక్కల ఉన్న బంధువులతో పాటు అందరూ కూడా దీంట్లో ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు, కీలక ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళగానే మనం చెప్పుకోవచ్చు. అయితే సిట్ అయితే దీని విషయంలో దూకుడు పెంచినట్టుగా కూడా మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక మొదట రాజ్ కసిరెడ్డితో ప్రారంభమైనటువంటి అరెస్టుల పర్వం రాను 11కి అయితే చేరుకున్న పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక వైసీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో కూడా ఏప్రిల్ 18 ఏదైతే విజయసాయిరెడ్డి దీనిపై సిట్ నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి నోరు విప్పిన తర్వాత కొన్ని ప్రధాన పేర్లు అయితే కూడా ఇందులో ప్రధానంగా బయటకు వచ్చాయి. కేవలం అప్పటి వరకు కూడా ఏదో తూతూ మంత్రంగానే నడుస్తుంది అనుకున్నటువంటి కేసు అయితే ఇప్పుడు మరింత బలపడి దీన్ని అయితే మరింత కాకపుట్టేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే విజయసాయిరెడ్డి నోరు విప్పిన తర్వాత ఈ రాజ్ కసిరెడ్డి పాత్రపై కావచ్చు, దానిలో ఉన్నటువంటి ఆయన పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా విజయసాయిరెడ్డిని మళ్ళీ రేపు ఈ నెల 12 అనగా రేపు అయితే ఉదయం 10 గంటల వరకు కూడా విజయవాడలోని సిట్ కార్యాలయానికి రావాలంటూ కూడా తాకీదులు పంపించడంతో అయితే విజయసాయిరెడ్డికి చుట్టూ గతంలో తిరిగినటువంటి వాళ్ళు కావచ్చు, వైసీపీలో ప్రధానంగా ఉన్నటువంటి కొంతమంది నేతల గుండెల్లో అయితే రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి కూడా చూస్తుంది. అయితే విజయసాయిరెడ్డి గతంలో తాను చెప్పిన మాటలు కావచ్చు, నేను చెప్పిన కొన్ని ప్రధాన పేర్లు పట్ల అయితే మాత్రం చాలా వరకు కూడా పూర్తిగా దీనిపై కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే అరెస్టులు అయితే 11 వరకు కూడా చేరాయి. అదేవిధంగా ఎఫ్ఐఆర్లో పేర్ల సంఖ్య 40 వరకు కూడా చేరాయి. అంటే ఇందులో ఎవరైతే ప్రధానంగా కీలకంగా వహించారని అనుకున్నారంటే ప్రధానంగా విజయసాయిరెడ్డి పేరు కీలకంగా వినిపించడానికి ప్రధాన కారణం విజయసాయిరెడ్డి బేసికల్ గా ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావడం, అదేవిధంగా వైసీపీలో నెంబర్ 2 జగన్ తర్వాత స్థానాన్ని ఆయన ఉండడం, అదేవిధంగా మొత్తం తో కావచ్చు లేదంటే అధికారులతో కావచ్చు ఎవరితోనైనా సరే ప్రతి ఒక్కరిని కూడా అవన్నీ ఒప్పించగల నైజం కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలోనే ప్రధానంగా విజయసాయిరెడ్డి అయితే కీలక పాత్ర పోషించడంలో అయితే మాత్రం ఏమాత్రం ఆశ్చర్యం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయినప్పటికీ కూడా వైసీపీ వర్గాల్లో అయితే కనుక తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. విజయసాయిరెడ్డి రేపు నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి, ఎవరెవరికి హాని జరిగే అవకాశం ఉందంటూ కూడా వీళ్ళైతే కనుక భయానికి లోనవుతున్న పరిస్థితి కూడా మనకి చెప్పుకోవచ్చు ప్రధానంగా. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈసారి ఈయన హాజరవుతున్న నేపథ్యం చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా రుణాలు ఇప్పించడంలో అయితే కనుక విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే డిస్టిలరీకి సంబంధించి కూడా పర్మిషన్స్ ఇవ్వడంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ముడుపులన్నింటి కూడా ఇటు హైదరాబాద్ కావచ్చు లేదంటే తాడేపల్లి ప్యాలెస్ కి అయితే కనుక తరలించే విధానం కావచ్చు, ఎవరి ద్వారా వెళ్ళాయి, ఎవరికి వెళ్ళాయి, ఎంత మొత్తంలో వెళ్ళాయని దానిపై దీంతో పాటు ఒక డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి డొల్ల కంపెనీల ద్వారా కూడా ఆ ముడుపులను అయితే కనుక వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాలకు తరలించారంటూ కూడా సిట్ విచారణలో బయటపడుతున్న విధానం కావచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే విజయసాయిరెడ్డి ఇప్పుడు అత్యంత కీలకంగా మారడంతో అయితే మాత్రం రేపు ఆయన ఏ మాటలు చెప్తారు, ఏం చెప్తారన్న దానిపై కూడా ఉత్కంఠ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక సిట్ అధికారులు రెండోసారి కూడా నోటీసులు ఇవ్వడంతో అయితే కనుక మరింత అంటే
దీనిలో విచారణలో ఇంకా ఎటువంటి కీలక అంశాలు అయితే వెల్లడించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయసాయిరెడ్డికి సంబంధించి కాల్ రికార్డులను కూడా వెరిఫై చేసే పనిలో అయితే చిట్ బృందం ఉన్నట్టుగా కూడా చెప్తుంది. అయితే కాల్ డేటాలో చూసుకున్నట్టయితే ఎవరు కీలక నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉండే సమాచారం ఉంది అని కూడా ఒక అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో దీనిపై కూడా పూర్తి విచారణగా అయితే మాత్రం అది చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే నాయుడు ఈ డిస్టిలరీకి సంబంధించి ప్రధానంగా ఎవరెవరికి ఎంతెంత మొత్తంలో ఎవరి ద్వారా ఈయన ఉడుకులు రాబట్టారన్నది మాత్రం కేవలం విజయసాయిరెడ్డికి మాత్రమే తెలిసి ఉండే అవకాశం ఉందంటూ కూడా చిట్టాధికారులు అయితే ఖచ్చితంగా. అయితే నాయుడు ఏప్రిల్ 18న విజయసాయిరెడ్డిని విచారణకి పిలిచినప్పుడు ఆయన రాజ్ రెడ్డి పేరును బయట పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీంట్లో బిగ్ బాస్ ఉన్నారు అని చెప్పేసి కూడా ఆ బిగ్ బాస్కి సంబంధించి కూడా ఈరోజు విచారణకి వచ్చే అవకాశం ఉందా? ఇంకా మీరు అన్నట్లు ఏదైతే నగదుకు సంబంధించి ఆయన అరవిందో కంపెనీ నుంచి 100 కోట్లు నగదు ఇప్పించినట్టుగా, లోన్ ఇప్పించినట్టుగా దానికి సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉందా? ఇంకా ఆయనకి సంబంధించి డిస్టిలరీ కంపెనీలకి సరఫరాదారులకు మధ్య ఆయన ట్రాన్సాక్షన్కి సంబంధించి కూడా ఆయన పాత్ర ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో వీటన్నిటి మీద విచారణకు వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా ఆయన మీరు అన్నట్టు కాల్ రికార్డుకి సంబంధించి కూడా ఏదైనా మినిస్టర్లు కానీ అప్పటి మంత్రులకి కూడా ఈ ఉచ్చు బిగించే అవకాశం ఎంతవరకు ఉంది? ఇక్కడ మనం చూడొచ్చు, ఏప్రిల్ 18న ఏదైతే విజయసాయిరెడ్డికి మొదటిసారిగా నోటీసులు ఇచ్చినప్పుడు ఈ కేసులో వీరి పాత్ర ఎంత మాత్రం ఉండొచ్చు అని ఒక చిన్న అనుమానంతో మాత్రమే వీళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ అప్పటికే విజయసాయిరెడ్డి అంతవరకు కూడా రాజ్ రెడ్డి పేరు అయితే మాత్రం కీలకంగా మారిన పరిస్థితి లేదు. ఎఫ్ఐఆర్ లో పేరు నమోదైనప్పటికీ కూడా ప్రధానమైనటువంటి కీలకమైన పేరుగా అయితే మాత్రం విజయసాయిరెడ్డి వ్యక్తీకరించిన తర్వాత మాత్రమే తెలిసింది. అదే రోజు ఆయన చెప్పే విధానం కావచ్చు, దీన్ని అయితే మాత్రం ఖచ్చితంగా బట్టలన్నీ కూడా విప్పేస్తా కూడా అని చెప్పారు అన్నారంటే దీనికి ఇప్పటి వరకు కూడా ఇదంతా కూడా బట్టలు తొడుక్కొని ఉంది మద్యం కుంభకోణం. ఈ మద్యం కుంభకోణం సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో నేను బట్టలు విప్పి అందరికీ కూడా తెలిసేటట్టు చేస్తానంటూ కూడా ఆయన చేసిన పదజాలం కావచ్చు, అని చెప్పే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఆ రోజు కేవలం రాజ్ రెడ్డి పేరు ఒకటే మాకు కూడా బయటపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే మీరు చెప్పినట్టు మద్యం కుంభకోణానికి సంబంధించి ఏవైతే మద్యం డిస్టిలరీస్ నుంచి కూడా ఈయన తీసుకున్నటువంటి ఈయన సలహా మేరకు, ఎందుకంటే ఈయన చార్టెడ్ అకౌంటెంట్ ఈయన మంచి అప్పటికే మంచి ఫాలో ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈయన తెలివితేటలన్నింటినీ కూడా ఉపయోగించి మద్యం డిస్టిలరీస్ నుంచి మద్యం కంపెనీల నుంచి కూడా మధ్యవర్తిత్వం వహించడంతో పాటు జగన్ కి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా వైసీపీలో నెంబర్ 2గా ఉన్న స్థానం కావడంతో అయితే మాత్రం ఈయన చెప్పిందే ప్రతిదీ కూడా జరుగుతుందని ఒక నమ్మకంతో కూడా డిస్టిలరీ కంపెనీలు కావచ్చు, మద్యం వ్యాపారులు కావచ్చు, మద్యం సిండికేట్ సంబంధించి వీళ్ళందరూ కూడా మొత్తం ఇందులో ఈ కీలక పాత్రదారులు అందరూ కూడా ఈయన చెప్పినట్టుగానే నడుచుకున్నారంటూ కూడా అయితే మాత్రం తెలివి వస్తుంది. అయితే ఇప్పుడు రెండోసారి ఈయన పేరుని మళ్ళీ నోటీసులు ఇచ్చి రెండోసారి పిలవడంతో అయితే మాత్రం మరికొన్ని విషయాలు వెల్లడి అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్ పిఏ కృష్ణమోహన్ అరెస్ట్ కావడం, దాంతో పాటు మరొక మాజీ ఐఏఎస్ అధికారి కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రజత్ బాబు, వీళ్ళందరికీ కూడా నోటీసులు అందడంతో అయితే మాత్రం అంటే అధికారుల పాత్రతో పాటు ఈయన ప్రధానంగా ఈయన ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారన్నది అయితే మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశంగా కూడా మనకి కనిపిస్తుంది. అయితే కాల్ డేటా రికార్డులు తీసిన తర్వాత అయితే కనుక అందులో ఉన్నటువంటి నేమ్స్ కావచ్చు, అంటే అందులో ఉన్నటువంటి పేర్లు, అధికారులు ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో కనుక డేటా క్రోడీకరించినట్టయితే కనుక ఖచ్చితంగా విజయసాయిరెడ్డి రేపు చెప్పబోయే పేర్లతో అయితే మాత్రం బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉందంటూ కూడా అయితే మాత్రం వీళ్ళు పలువురు నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా విజయసాయిరెడ్డి రేపు సిట్ ముందు విచారణకు అయిన తర్వాత ఆయన చెప్పే మాటలను బట్టి అయితే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ ఎవరన్నది బయటపడే అవకాశం అయితే మాత్రం రేపు మనం చేయవచ్చని మనం అనుకోవచ్చు. అయితే నాయుడు, బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డికి మీదే ఆరోపణలు చేసే అవకాశం ఎంతవరకు ఉంది? రేపు జగన్మోహన్ రెడ్డికి పేరు చెప్పి ఆయన మీద ఈ కేసు మళ్లించే అవకాశం ఎంతవరకు ఉంది? ఈ నేపథ్యంలో జగన్ని అరెస్ట్ చేయడానికే విజయసాయి రెడ్డిని మరోసారి సిట్ విచారణకి పిలిచింది అనుకోవచ్చా? ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, బిగ్ బాస్ అంటే జగన్ అని మనం చెప్పలేము, కానీ జగన్ పేరును వాడుతూ కూడా వెనకాతల మరి వేరే ఎవరైనా పాత్రధారులు ఉన్నారా, లేదంటే విజయసాయిరెడ్డి చూసుకున్నట్టయితే నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. కానీ గత కొంతకాలంగా కూడా అయితే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారంటూ కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నెంబర్ 2 స్థానాన్ని ఆక్రమించేందుకు పార్టీలో వేరే ఎవరైనా పెద్దలు ఎవరైనా ప్రయత్నం చేస్తారో, అయితే ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ గా చెప్పుకోవడానికి అయితే మనం చెప్పుకోవచ్చు
ప్రధానంగా చూసుకున్నట్టు కనుక బాస్ అంటే కనుక వీళ్ళందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు అయితే కనుక గురించుకోవచ్చు. కానీ ప్రధానంగా చూసుకున్నట్టు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి గతంలో మంత్రిగా చేసినటువంటి పేరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటున్న ఒక మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇందులో మనం ప్రధానంగా అయితే మాత్రం కేసు పూర్తయ్యే వరకు కూడా బిగ్ బాస్ పేరునైతే మనం వ్యక్తీకరించలేము. కానీ మనం అయితే పలు అనుమానాలను అయితే మనం వ్యక్తీకరించే అవకాశం ఉంది. అయితే విజయసాయి రెడ్డి చెప్తున్న బిగ్ బాస్ ఎవరన్నది అయితే మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అయితే రేపు ఆయన నోరు విప్పితేనే ఆ బిగ్ బాస్ ఎవరన్నది తెలిసే అవకాశంగా కనిపిస్తుంది. దాంతో పాటు ఇన్ కేస్ ఈయనేమైనా రేపు బిగ్ బాస్ గా కూడా ఒక పేరు చెప్పినట్టయితే కనుక రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా కష్టకాలం మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే జైలు జీవితాన్ని చూసారో అదే జీవితాన్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం కూడా మనకి ఖచ్చితంగా ఉందని కూడా మనం చెప్పొచ్చు. అయితే విజయసాయిరెడ్డి కాల్ డేటాలకు సంబంధించి విజయసాయిరెడ్డి కాల్ డేటాను పరిశీలించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు సిట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ కాల్ రికార్డు డేటాకు సంబంధించి సహకరిస్తారు అనుకోవచ్చా రేపు విచారణకు సంబంధించి? ప్రధానంగా చూసుకున్నట్టయితే సిట్ అధికారులు ఇప్పటికే ఈ కాల్ డేటాకు సంబంధించి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రేపు ఈయన అభ్యంతరాలు చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా సిట్ అధికారులు అయితే కనుక ఆ కాల్ డేటాకు సంబంధించి కాల్ రికార్డ్స్ కూడా ఇప్పటికే తెప్పించుకున్నారు అంటూ కూడా అయితే కనుక సమాచారం ఉన్న నేపథ్యం అయితే ఉంది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో మనం బయట పెట్టడానికి మనకైతే పూర్తి వివరాలు అందలేదు. కాబట్టి ఖచ్చితంగా కాల్ డేటాకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కాల్ డేటా కావచ్చు, కాల్ రికార్డింగ్స్ కూడా ఖచ్చితంగా సిట్ అధికారులు సంపాదిస్తారని కూడా తెలియవచ్చింది. అయితే దీనిలో పూర్తి స్థాయిలో దాన్ని వివరణాత్మకంగా వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేపట్టిన తర్వాతనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా సిట్టాధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సిట్టాధికారులకు ముందు రేపు విజయసాయి రెడ్డి హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడతారంటూ కూడా తెలియవచ్చింది. అయితే మీడియాతో మాట్లాడేటప్పుడు గతంలో ఏప్రిల్ 18 ఏ విధంగా అయితే మాట్లాడారో అదేవిధంగా కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారా, లేదంటే ఏమైనా కొద్దిగా అరమరిక అంటే కొంచెం వినిపించిన విధంగా ఏమైనా చెప్పే అవకాశం ఉందంటూ కూడా మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు విజయసాయి రెడ్డి పూర్తి స్థాయిలోనే మొత్తం విచారణకి సహకరించడంతో పాటు మొత్తం పూర్తిగా వివరాలను కూడా వెల్లడిస్తారంటే అయితే మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే కనుక విజయసాయి రెడ్డి ఖచ్చితంగా రేపు ఎవరైతే ఇందులో పెద్దలు ఉన్నారో వాళ్ళందరి పేరు కూడా చెప్తారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా విజయసాయి రెడ్డి చెప్పినట్టు కేవలం నేను ఒక విజిల్ బ్లోయర్ ను మాత్రమే అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు పరిస్థితి. అంటే అందులో తన పాత్ర ఏమీ లేదని కేవలం తన ఒక విజిల్ బ్లోయర్ గా మాత్రమే ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా తన పేరును వినియోగించారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రధానంగా ఆ రోజు ఆయన చెప్పిన దాని ప్రకారం రాజ్ కసిరెడ్డి ఇందులో ప్రధాన పాత్రధారి సూత్రధారి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఈయన సిట్ విచారణ ముందు హాజరైన తర్వాత ఎటువంటి వివరాలు వెల్లడిస్తారనే మాత్రం వైసీపీ వర్గాల్లోనూ కావచ్చు, మొత్తం రాజకీయ వర్గాల్లో అయితే మాత్రం ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అయితే విజయసాయిరెడ్డి రేపు విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది అధికారుల పేర్లు బయటపెట్టడం, ఆయన కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇటు ఐఎస్ ధనుంజయ రెడ్డి పేరు కావచ్చు, ఇప్పుడు ఈయనకి రజిత్ బారుకుకి నోటీసులు పంపించడం కావచ్చు, అధికారుల మీదకి నాయకుల నుంచి అధికారుల మీదకి సిట్టు దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి వేరే అధికారులు అప్పటి ప్రభుత్వ అధికారుల పేర్లు ఏమైనా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా నాయుడు? మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ విధానపరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా అధికారులే తీసుకుంటారు. కాబట్టి అధికారులు మెడకు ఖచ్చితంగా చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే వీళ్ళందరూ కూడా పక్క నుండి ఆట ఆడించే వ్యక్తులుగానే ఉంటారు. విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా ఆయన ఒక విజిల్ బ్లోయర్ గా ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే కనుక వీళ్ళందరూ కూడా అధికారులను ప్రెషర్ పెట్టి వాళ్ళపై అయితే మాత్రం ఖచ్చితంగా ఒక రకమైన ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి ఈ విధంగా చేయాలంటూ వాళ్ళనైతే మాత్రం మభ్యపెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధికారులు ఖచ్చితమైనటువంటి న్యాయపరంగా ఉండే విధంగా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇక్కడైతే ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ నాయకులు చెప్పినట్టు, అదేవిధంగా వైసీపీలో నెంబర్ 2 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చెప్పినట్టు వ్యవహరించారా, లేదంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏకి సంబంధించి కృష్ణమోహన్ చెప్పినట్టు విన్నారా, లేదంటే కనుక ధనుంజయ రెడ్డి చెప్పినట్టు వీళ్ళందరూ విన్నారా? ఇదంతా కూడా అంటే ఇదంతా ఒక ఫ్రేమ్ లో చెస్ గేమ్ ఆడినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇక్కడ జరిగింది కాదు. ఖచ్చితంగా వాళ్ళ పనిని నెరవేర్చుకోవడానికి అధికారులను అయితే మాత్రం ఇందులో లాగారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రజత్ బార్గవ్ కూడా నోటీసులు అందడం చూస్తూ ఉంటే కనుక రేపు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి పరిచేటటువంటి పేర్లు, దాంతో పాటు రేపు రజత్ బార్గవ్ చెప్పేటటువంటి పేర్లపై అయితే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీనికి అయితే మాత్రం ఒక
ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటూ కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అయితే రేపు విజయసాయిరెడ్డి ఆ సిట్టు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన నాయకులు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? వారేమైనా దీనికి సంబంధించి మాట్లాడడం కావచ్చు, విజయసాయిరెడ్డికి సంబంధించి ఆయన సిట్టు విచారణకు సంబంధించి మాట్లాడడం కావచ్చు, వైసీపీ నాయకుల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, అంటే ఆందోళన కలిగించే అంశాలు వైసీపీ నాయకులకి సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రధానంగా వైసీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి సడన్ గా రాజ్యసభ స్థానానికి రిజైన్ చేయడం, అదేవిధంగా వైసీపీ పార్టీకి రిజైన్ చేయడంతో అయితే మాత్రం అందరికీ కూడా ఒక అనుమానం అయితే మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా కూడా జగన్ తర్వాత స్థానం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అంటూ కూడా ఉన్నటువంటి నేపథ్యం చూసుకుని ఉండేది. అటువంటిది ఇప్పుడు సడన్ గా ఈయన బయటకు వెళ్ళి ఒకటి నిజాలు బయట పెట్టడం, అదేవిధంగా జగన్ పై అయితే మాత్రం కొన్ని ఆరోపణలు కూడా చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే జగన్ చుట్టూ కొంతమంది కోటరీగా ఏర్పడి జగన్ కి అయితే కనుక తప్పుడు మార్గం నిర్దేశించారంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి వ్యక్తీకరించిన మాటలు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఎవరు రాయలసీమలో గతంలో రాయలసీమ ప్రాంతంలో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి కావచ్చు, లేదంటే కనుక ఇటు వాళ్ళ బాబాయ్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకున్న కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి పేరు కూడా ఇందులో ప్రధానంగా కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉంది అంటూ కూడా గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్టయితే కనుక ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మిథున్ రెడ్డితో పాటు అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కూడా ఇందులో ఉండొచ్చు అన్న అనుమానాలను అయితే మాత్రం వ్యక్తీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయసాయిరెడ్డి గతంలో వీళ్ళందరిపై కూడా కొన్ని ఆరోపణలు కూడా చేశారు. వీళ్ళందరూ కూడా జగన్ కి తనకి మధ్యలో అడ్డుగా నిలిచారంటూ, తద్వారానే జగన్ కి దూరం కావాల్సి వచ్చిందంటూ కూడా విజయసాయిరెడ్డి కీలకంగా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ మద్యం కుంభకోణంలో ఎవరి పేర్లు బయటకు వస్తాయి, ఎవరు చెప్తే ఇవన్నీ జరిగాయి అన్నదైతే మాత్రం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి నోరు విప్పితే తప్ప ఇందులో అయితే మాత్రం నిజాలు బయటపడే అవకాశం అయితే లేదు. కానీ ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఎవరు నోరు విప్పనప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా గుండెల్లో రైలు పరిగెడుతున్న పరిస్థితి ఉంది. విజయసాయిరెడ్డి ఖచ్చితంగా జగన్ పేరు చెప్తారా, లేదంటే ఇంకా ఎవరైనా బిగ్ బాస్ వేరే ఎవరైనా ఉన్నారా, లేకుంటే ఇతరత్ర పేర్లు ఏమైనా చెప్పే అవకాశం ఉందంటే అయితే మాత్రం ఒక రకమైన భయానికి అయితే మాత్రం లోనవుతున్న పరిస్థితి ఉంది. విజయసాయిరెడ్డి రేపు చిత్తు హాజరైన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత మాత్రమే వైసీపీ నేతలందరూ కూడా నోరు విప్పే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే నాయుడు, సిట్ విచారణ ఏదైతే ఏప్రిల్లో ఆ సమయంలో ఉన్నంత వేగవంతంగా సిట్ విచారణ ఈ మధ్యకాలంలో జరిగినట్టుగా కనిపించలేదు. అంటే సిట్కి సంబంధించి అధికారులు ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు అనుకోవచ్చా, లేదు అంటే విచారణ ఎప్పట్లానే జరుగుతూ ఉంది, వేగవంతంగానే జరుగుతూ ఉంది అనుకోవచ్చా? ప్రధానంగా ఈ మద్యం కుంభకోణాలకు సంబంధించి సిట్ విచారణ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే గత ఏప్రిల్ 18లో విజయసాయిరెడ్డి పేరు తర్వాత ఏదైతే విజయసాయిరెడ్డి కొన్ని పేర్లను వ్యక్తీకరించారో దాని తర్వాత కూడా రాజకసిరెడ్డి పాత్రపై అయితే ప్రధానంగా కూడా ఇక్కడ చర్చ కూడా జరిగింది. రాజకసిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత రాజకసిరెడ్డితో పాటు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, లేదంటే ధనంజయ రెడ్డి వీళ్ళందరూ అరెస్టుల తర్వాత ఖచ్చితంగా కూడా కేసు అయితే కనుక పురోగతి సాధించిందని నేను అనుకుంటున్నాను. అదే కానీ ఈ ప్రతిరోజు కూడా ఇది ఒక రకమైన మలుపులకు అయితే మాత్రం కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి కూడా ఉంది. రాజకసిరెడ్డి చుట్టూ ఈ పేర్లన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. రాజకసిరెడ్డి పేరును బయట పెట్టినటువంటి విజయసాయిరెడ్డి తర్వాత రాజకసిరెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డితో పాటు వీళ్ళందరూ పేర్లు బయటకు రావడం, నిన్న రీసెంట్ గా చూసుకున్నట్టయితే కనుక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రజత్ బార్కు కూడా నోటీసులు ఇచ్చారనడంతో అయితే మాత్రం ఈ కేసులో అయితే మాత్రం అందరూ ఒక ఉలికిపాటు కూరైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రజత్ భార్గవ్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండడమే కాదు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటూ ఏదైతే మద్యం సంబంధించి ఈ అబ్కారీ శాఖ సంబంధించి మొత్తం విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా ఆయనే నిర్ణయించారు. ఆయన ద్వారానే ఇవన్నీ కూడా జరిగాయంటూ ఇప్పటికే కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి. అయితే ఈ సిట్ విచారణ అయితే మాత్రం మరింత ముందుకు సాగుతుందని, అయితే దీనిలో అరెస్టుల పర్వం ఎఫ్ఐఆర్ లో పేర్ల సంఖ్య 40కి చేరుకున్న పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది. అయితే ఇందులో అరెస్టులు ఇప్పటికే 11 అయ్యాయి. అయితే ఇంకా మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. సిట్ విచారణలో భాగంగా రేపు విజయసాయిరెడ్డికి విచారణకి పిలవడం జరిగింది. రేపు విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి విషయాలు బయట పెడతారు, ఎవరి పేర్లు బయట పెడతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. వైసీపీ నేతల్లో ఆందోళనగా మారింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇండియా. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.